మీకు మీ కుటుంబ సభ్యులకి లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బంధువులు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరి జీవితాలు ఎల్లప్పుడూ బాగా బాగా ఉండాలి అని కోరుకుంటున్నారు మా నేస్తం ప్రతాప్ కుమార్ గారు. అక్క మీరు ఎప్పుడు ట్రిప్? సండేనన్న, సండే. రిషిత వంశీ అన్న హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. అక్క కూరలు కొరగట్లేదురా, ఇది కొంచెం అంతా అది ఉంది, ఇట్లా అన్నీ పీకేద్దామని చూస్తున్నా. అది ఉన్నంతసేపు పెయిన్ అనిపిస్తుంది రా, ఏలు నొప్పిగా ఉంది, అసలు మస్తు పెయిన్ ఉంది. ఎలా తీయాలో తెలియదు, అది స్కిన్కి అంటుకున్నది, నొప్పిగా ఉంది వేలు. మీ ఫ్రెండ్ టైలరింగ్ అయినప్పుడే చెప్పావు కదా శారీస్ తీసుకుంటా అని. అవును, తన దగ్గరికే వెళ్ళాను, ఆమె దగ్గరికే వెళ్ళాను. అట్లా సండే నుంచి నో లైవ్స్ అక్క. చూద్దాం, ట్రై చేద్దాం, మంచి వ్యూ చూపించాలి కదా, అలానన్న ప్రేక్షకులు పెరుగుతారు కదా. వేసుకుంటా, ట్రై చేస్తా, లైవ్ చేయడానికి ట్రై చేస్తా. కాకపోతే ఎక్కువసేపు చేయను రిషిత, 1 అవరే చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ వ్యూ కనీసము వెళ్ళలేని వాళ్ళకైనా చూపించినట్టుంటుంది కదా. అత్త మర్చిపోయా చెప్దామని, ఈరోజు చికెన్ చెప్పకూడదు అంట. అవునా? అవునత్త, చెప్పకూడదు అత్త. అయ్యో అవునా, నేను తినలేదు కదా నాన్న, చెప్పను ఓకేనా. రోజా వచ్చేసింది, రోజా కూడా వచ్చేసింది రా రిషిత. హాయ్ రోజా, శ్రీమాత్రి నమః, శుభ సాయంత్రం రా, బాగున్నావా, టీ తాగావా? మీకు మీ కుటుంబ సభ్యులకి రథసప్తమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి లైఫ్ నిజం చెప్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రథసప్తమి అంటే సూర్యభగవానుని బర్త్డే. సూర్యభగవానుడు ఎంత వెలుగుతో వర్ధిల్లుతాడో మీ జీవితాలలో అలాంటి వెలుగు ప్రసరించాలని అంటే మీరు చేసుకునే రంగంలో, ప్రతి ఒక్క రంగంలో ఎవరెవరు ఏది చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి చాలా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. నెయిల్ కట్టర్తో చెయ్యాలి, ఈ టైంలో చేయకూడదు, కాకపోతే పెయిన్ బాగా వస్తుంది అశ్విని, చూద్దాం. అది ఎందుకు అలా అయిందో తెలీదు. లైక్ ఇచ్చా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడికి వెళ్తావు అక్క? ట్రిప్కి కేరళ వెళ్తున్నాను తమ్ముడు, కేరళ. హలో రోజా సిస్టర్, గుడ్ ఈవినింగ్. ఈ పొద్దున లైవ్ చేయలేదు అక్క, చేయలేదురా, కొంచెము హెన్నా పెట్టుకున్నాను. హెన్నా పెట్టుకున్నాక హెడ్ బాత్ చేసిన తర్వాత చేద్దాం అనుకున్నా. హెడ్ బాత్ చేసి అన్నం వండుకొని తినేసరికి నీరసం అయిపోయింది, చేయలేదు. ఎక్కడికక్క ట్రిప్పు? కేరళ వెళ్తున్నాను రా, కేరళ. అక్క అడుగుతున్నారు రోజా మిమ్మల్ని రాలే అని. అవును, సబ్స్క్రైబర్ స్వప్నకి ఇప్పటివరకు 56,000 మంది చేశారు, అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు మా నేస్తం ప్రతాప్ కుమార్. హాయ్ రిషిత, వెరీ గుడ్ ఈవినింగ్ అంటుంది రోజా. తినకూడదు అత్త, మేమేం తినం, మీ మామ ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పాను కదా వంశీ, ఊరికే అంట అంతేగాని నేను తెచ్చుకోను, తినను, మళ్ళీ ఏదో వెజిటేబులే చేస్తాం మేము. చాలా వరకు నో నాన్ వెజ్, తినాలనిపించినా అంతే, తినొద్దనిపించినా అంతే. తినాలని ఉంది అన్నావు, తినాలని ఉంది కానీ తినను. థ్యాంక్ యూ అక్క. కాఫీ తాగా అక్క? ఓకే, నేను కాఫీ తాగా, టీ తాగా, ఇవాళ 2 సార్లు అయిపోయింది. మీరేం తాగారు? టీ, కాఫీ 4 o'clockకి తాగాను, 5 o'clockకి టీ తాగాను. ఓకే, ఎంజాయ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఎందుకు వెళ్తున్నామంటే మాది 25th యానివర్సరీ, మేము చేసుకోకూడదు కాబట్టి మా అమ్మాయి ట్రిప్కి తీసుకెళ్తుంది. మాది 25th యానివర్సరీ ఈ సంవత్సరము, February 11th. గుర్తుపెట్టుకొని ప్లీజ్ అందరు విష్ చేయండి. ఆ రోజు మీ విషెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. ప్రతి ఒక్కరు నా లైవ్లో ఉన్నవాళ్ళు, నా వెల్ విషర్స్, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, మా అల్లుళ్ళు, మా కోడళ్ళు, నన్ను చెల్లెగా భావించే మా అన్నయ్యలు, వదినమ్మలు అందరు విష్ చేయాలి నన్ను. ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు, మీ అందరి ఆశీర్వాదాలు మా ఇద్దరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. 25 వసంతాలు పూర్తి చేసుకొని 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం మేము. అది వంశీ చెప్పాను కదా, అది ఎందుకు వెళ్తున్నానంటే అది. నన్ను అడిగారు అక్క ఏమని. రోజా రాలేదు అనేసి అన్నింది రిషిత, ఇంకా రాలేదు అని చెప్పాను. నేను ఈరోజు అల్లం టీ తాగా, నేను మామూలుగా టీ తాగా, మా ఫ్రెండ్ వాళ్ళు పోసారు. కాఫీ ఏమో నేను మా ఇంట్లో తాగా, టీ ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర తాగా, షాప్ దగ్గర. ఇలాచీ టీ అనుకుంటా, ఇలాచీ వేశారు. అది వంశీ. ఎన్ని కష్టాలు పడ్డామో, ఎన్ని బాధలు పడ్డామో, ఎంత అవగాహన లోపంతో గొడవలా పడ్డామో. కానీ నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఒకటే సలహా, కొట్లాడుకోవద్దని చెప్పాను. భార్యాభర్తలు కొట్లాడుకోండి కానీ కలిసిపోండి వెంటనే, కానీ పేరెంట్స్ వరకు తీసుకెళ్ళొద్దు.
తను ఇలా చేశాడు, నేను ఇలా చేశాను అని చెప్పి ఒకరికి పేరెంట్స్కి చెప్పొద్దు. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిందనుకో ఇష్యూ అనేది ఇంకా